నేనైతే బాగున్నారు, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు బల్లా రాజేష్ ఛానల్. ఈరోజు మై నేమ్ ఇస్ బినిత్య. ఈరోజు మనం ఏం చేసుకుంటామంటే చికెన్ ఎగ్ మనం కలిపి ఫ్రై చేయబోతున్నాం. కమా ఇప్పుడు మనం బోన్లెస్ చికెన్ని పసుపు వేసుకొని ఆల్రెడీ ఉడికి పెట్టేసుకున్నాం. మనము చికెన్ని మ్యాగ్నేట్ చేసిపోతున్నాం. చూడండి, ఫస్ట్ మనం 1 స్పూన్ కార్న్ పౌడర్, second one శనగపిండి 1 స్పూన్, కార్న్ పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకున్నాం 1 స్పూన్, కారం 1 స్పూన్, కార్న్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని మిక్సింగ్ చేసుకుందాం. మనం సాల్ట్ వేసేది మర్చిపోయాం, సాల్ట్ వేసుకుందాం. మనం చికెన్ని బాగా మ్యారినేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 6 గంటల సేపు మూత వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. బాండీ ఆగేదాకా ఉండేది. బాండీలో ఆయిల్ పోసుకున్నాం. ఫ్రైడ్ రైస్ కావాల్సిన వస్తువులు కట్ చేసుకుని ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు వేయించుకున్నాం. చికెన్ ఒకసారి కలిపింది పక్కన తీసుకున్నాం. ఇప్పుడు తీసుకొని తినేసిన చికెన్ పకోడా లాగా బొల్లి ఉంటుందండి. ఇప్పుడు మనము చికెన్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాగిస్తే బాగా కుక్ అవుతుందండి. చికెన్ బాగా కాగిపోయిందండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ కావాల్సిన వస్తువులు క్యారెట్, బీన్స్, ఎగ్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. క్యారెట్, బీన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. బాగా కలుపుకున్నాం. ఇట్లా రైస్ వేయాలి కదా, అది బాగా ఉడకబెట్టుకొని పక్కన ప్లేట్లో తీసుకుని ఆరిపోతుందండి రైస్. ఇది బాగా ఆరబెట్టుకున్నాం. ఆరబెట్టుకుంటే బాగా పొడి వస్తుందండి. క్యారెట్ బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు ఎగ్స్ కొట్టుకున్నాం. పెద్ద పీసులు చేసుకోవాలండి. పెద్ద పీసులు చూడండి. ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా మిక్సింగ్ చేసుకున్నాం. అనగా 1 కప్ వేయాలి కదా, వేసేద్దాం. బాగా మిక్సింగ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ కార్న్ పౌడర్ వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం.
బాగా కలుపుకుందాం. ఇట్లా సోయా సాస్ యాడ్ చేసుకున్నాం, వేసేసుకున్నాం. వెనిగర్ 1 గ్రామ్ వేసుకున్నాం. పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. బాగా మిక్సింగ్ చేద్దాం. గుమ్మలాడే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ప్లేట్లో సర్వ్ చేసుకున్నా. ఫస్ట్ గ్యాస్ ఆఫ్లోకి సర్వ్ చేసేసుకున్నాం. ఒకసారి తిని చూద్దాం. వెరీ వెరీ నైస్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ బట్ చేసుకున్నాం. ఎగ్ చికెన్ అయి కలిపి. నెక్స్ట్ మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.